వాడు ఎప్పుడు పక్క ముట్టోడకి మీద నెట్టేస్తాడండి. మీరు అనొచ్చు, నేను నా తప్పులు ఒప్పుకుంటే నా భార్య గౌరవిస్తుందా అని అనుకోవచ్చు. అందుకే పవిత్ర సత్య కథోలిక శ్రీ సభ అభిషక్త గురువుల్నిచ్చింది. ఎందుకంటే ఒక మంచి పాప సంకీర్తన చేయటానికి. హల్లెలూయా. దివ్య సప్రసాదం తీసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏం చేయాలి? అసలు పాప సంకీర్తన అంటే మర్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దయచేసి ఎవరు మాట్లాడకండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతులుంటేనే లేపండి, లేకపోతే లేపమాకండి, కష్టంగా ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుని బిడ్డలారా, మంచి పాప సంకీర్తన చేద్దాం. ఇక పాంప్లెట్లో మన విచారణ గురువులు ఫాదర్ సుందర్రాజ్ ఫాదర్ గారు మనకిచ్చిన అంశం ఏంటంటే బాలయేసు మరియమ్మ గారు. అదేనా? బాలయేసు మరియమ్మ గారు. ముందు బాలయేసు ఎవరు అంటే దేవుని కుమారుడు. యోహాను శుభవార్త 3:16 ఏమని ఉంటుందో చూడండి. దేవుడు లోకము, అది కూడా తీయాలంటారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపండి, తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు. యేసు ప్రభు వారు మరియ తల్లికి కుమారుడు కాబోయే ముందు తండ్రి దేవుడికి కుమారుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు మరియమ్మ గారికి కుమారుడు కాబోయే ముందు తండ్రి దేవుడికి కుమారుడై ఉన్నాడు. ఈ కుమారుడు ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. మరి ఈ దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఉదాహరణకి మత్తయి శుభవార్త 2వ అధ్యాయము, మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనం. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. హల్లెలూయా. ఇక్కడ చాలా జగన్. అంతట వారు అనగా ఎవరు? జ్ఞానులు లేదా రాజులు. ఎవరి దగ్గరికి వచ్చారు? పశువుల పాకలో ఉన్న బాలయేసు దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆరాధించుటకు వచ్చారు. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి. తల్లి మరియతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించారు. నా ప్రశ్న, తల్లిని ఆరాధించారా, బిడ్డను ఆరాధించారా? తల్లిని ఆరాధించారా, బిడ్డను ఆరాధించారా? బిడ్డను ఆరాధించారు. ఇక్కడ బిడ్డ ఎవరు? బాలయేసు. బాలయేసు ఎవరై ఉన్నారు? దేవుని కుమారుడై ఉన్నాడు. దేవుని కుమారుడు అంటే ఎవరు? దేవుడే. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, క్రిస్మస్ పండగకు ముందు మన కథోలిక సంఘాలలో 13 మంగళవారాలని, 7 మంగళవారాలని, 9 మంగళవారాలని పెడుతూ ఉంటారు. అలాగే నన్ను కూడా ఒక మంగళవారం ఒక విచారణ గురువులు ఆహ్వానించారు. వాక్యము చెప్పాను. చెప్పిన తర్వాత కొంతమంది వచ్చి అన్నారు, ఫాదర్ గారండి, యేసు ప్రభు వారు దేవుడైనప్పుడు మరియమ్మ గారు దేవత కదా, ఆమెను కూడా మనం ఆరాధన చెయ్యాలి కదా అని అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరలా చూడండి, యేసు ప్రభు వారు దేవుడైనప్పుడు మరి మరియమ్మ గారు దేవత అవుతుంది కదా, ఆమెను మనం ఆరాధించొచ్చా అని అడిగారు. అప్పుడు నేనన్నాను, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. చూడండి, దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? శబ్దము రూపంలో ఉన్నాడు, మాట రూపంలో ఉన్నాడు,
వాక్య రూపంలో ఉన్నారు. ఈ వాక్య రూపానికి మానవ రూపం ఇచ్చింది ఎవరు? మరియమ్మ గారు. గుర్తుపెట్టుకోండి, దేవునికి రూపం ఇవ్వాల. వాక్యమై ఉన్నటువంటి దేవునికి మరియమ్మ గారు తన రక్త మాంసాలను పంచి మానవ రూపాన్ని ఇచ్చిందే కానీ దైవ రూపాన్ని, మానవుడిగా జన్మించక ముందు యేసు ప్రభు ఏ రూపం? దైవ రూపం, వాక్య రూపం, వెలుగు రూపం, ఆత్మ రూపమై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మరియమ్మ గారు దేవతన, మానవ మాతురాలా? చెప్పండి గట్టిగా గట్టిగా. మరియమ్మ గారు మానవ మాతృరాలే. దేవునికి జన్మనిచ్చినంత మాత్రాన మరియమాత దేవత కాదు, దేవుడు కూడా కాదు. మరియమాత ఎవరు అనగా మనకులాగే ఓ తల్లి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే మహాజ్ఞానము కలిగిన వారు యేసు ప్రభుని ఆరాధించారు. ఆనాడు మరియమ్మ గారిని ఆరాధించాల. పశువుల పాకలో ఉన్నటువంటి తల్లిని చూశారు, బిడ్డను చూశారు. ఆ తల్లి ఒడిలో ఉన్న బిడ్డకి ఆరాధన. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆరాధించాలి. ఎవరికి? చెప్పండి, ఎవరికి అమ్మ? ఎవరికి? ఈ రోజున దేవునికి ఆరాధన తక్కువైపోయింది, నాయకులని ఆరాధించటం ఎక్కువైపోయింది. దేవుణ్ణి ఆరాధించటం తక్కువయింది, నాయకులను ఆరాధించటం ఎక్కువయింది. దేవునికి విలువ తగ్గింది, నాయకులకి విలువ పెరిగింది. దేవుని తీసుకెళ్లి మందసంలో పెడుతున్నారు. దేవుని బిడ్డలారా, పదవిలో ఉన్నటువంటి వారిని దేవుని కంటే గొప్పగా చేస్తున్నారు. నరుడు అన్నాడు దేవుడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దివ్య బాలయేసు మరియమ్మ గారి టాపిక్ లో మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే యేసయ్యను మాత్రమే ఆరాధించాలి. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఆరాధించాలి? ఒకసారి ఒకానొక గ్రామంలో ఒక పీఠాధిపతులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. పీఠము చుట్టూరా అభిషక్త గురువులు దివ్య బలి పూజ పీఠాధిపతులతో కలిసి సమర్పిస్తున్నారు. ఆ సమయంలో ఓ పార్టీ నాయకుడు వాళ్ళ గన్ మ్యాన్స్ తో గుళ్ళోకి వచ్చారు. పూజ ఆపేశారు, వాక్యం ఆపేశారు, గురువులు ఆగిపోయారు, శాలువలు కప్పారండి. ఎవరికి ఆరాధన చేసినట్టు? చెప్పండి. నిజంగా నీ గుండెలో దేవుడు ఉంటే సత్యం పలకాలి. నేను మరలా చెబుతా, జాగ్రత్తగానండి. ఒకానొక ఊరిలో పీఠాధిపతులు అభిషక్త గురువులు అందరూ కలిసి పూజ చేస్తున్నారు. ఏ పండగ? పండగ సమిష్టి పాటల దివ్య బలి పూజ. బిషప్ గారు రొట్టెను అందుకొని కృతజ్ఞతాస్తుతులను చెప్పి, వందనాలు చెప్పి, ఇది నా శరీరం మీరు తెలంగాణగానే ఒక ఆయన వచ్చాడు, ఒక్క 2 నిమిషాలండి అన్నారు. ఇది ఇక్కడే ఆపేశారు. పీఠాధిపతులు చేతులు కట్టుకున్నారు. ప్యారిస్ ఫిస్ట్ వచ్చారు. ఇప్పుడు మన నాయకుడు వచ్చారు, మన పీఠాధిపతులు శాలువాతో కప్పుతారు, దండేసి దండం పెడతారన్నారండి. అప్పుడు ఎవరిని ఆరాధించినట్టు? ఎవరిని? మళ్ళీ ఇక్కడికొచ్చి ఆరాధన ఆరాధన ఎందుకంట ఇది? అది నా దేవునికి అమర్యాద కాదా? అది నా దేవునికి అగౌరవం కాదా? అది నా దేవునికి అపఖ్యాతి కదా?
దేవునికి భయపడాలా, నాయకుడికి కాదు. నాయకుడు కూడా దేవుడి చేత ఎన్నిక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మరియను ఆరాధించాలా, మరియ తల్లిని ఆరాధించాలా, మరియ తల్లి ఒడిలో ఉన్న బిడ్డని ఆరాధించాలి. నువ్వు యేసయ్యని ఆరాధించాలా. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన. ఎవరిని ఆరాధించాలి? గట్టిగా గట్టిగా. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుదామా? యోహాను శుభవార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మస్వరూపి కనుక దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు. అబ్బా, ఏ దేవుడు? నీ దేవుడు ఎవరు? నీ దేవుడు ధనమా దైవమా? నీ దేవుడు నాయకుడా దైవమా? నీ దేవుడు పదవియా దైవమా? ఆ దేవుడు ఏ స్వరూపుడు? ఆత్మస్వరూపుడు. నీ దేవుడు ఆత్మస్వరూపి కనుక ఈ ఆత్మస్వరూపి కంటికి కనపడడు, మనస్సుకు అర్థమవుతాడు. ఆత్మస్వరూపి అనే దేవుడు కంటికి కనపడడు, మన మనస్సుకి అర్థమవుతాడు. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటేనే ఆయన మనసు అర్థమైద్ది. నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఆయన మాట మనకు ఒక సోదిలా ఉంటది, ఓ బుర్ర కథలా ఉంటది, ఓ పిట్ట కథలా ఉంటది. ఇంకెంతసేపు చెబుతాడు రా ఈయన అన్నట్టుగా ఉంటది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ దేవుడు ఏ స్వరూపుడు? ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి ఎక్కడున్నాడు? బాప్తిస్మము పొందుకున్న రోజున నీ గుండెల్లో అడుగు పెట్టాడు, నీ బ్రతుకులో అడుగు పెట్టాడు, నీ కుటుంబంలో అడుగు పెట్టాడు. ఆత్మస్వరూపుడు ఎక్కడో లేడు, నీలో నాలో మనందరిలో. అందరిలోనూ ఉన్నాము, అన్నీ నీవై ఉన్నావు. విశ్వాసముతో ప్రభువా అంటే వచ్చి నిలబడతావు. అన్నీ నీవై ఉన్నావు. విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. యేసయ్యా నా మనసే నీవయ్యా. యేసయ్యా నా మనవి వినవయ్యా. యేసయ్యా నా మనసే నీదయ్యా. యేసయ్యా నా మనవి వినవయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేవుడే స్వరూపుడు. ఎక్కడున్నాడు ఆయన? వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు ప్రేమ కోసం వెదకి తినివే సారి తిని అంతటా తిరిగితి. తను కానరాక నే కలత చెందితి. తను శోధనతో వేదనతో కన్నీరు కార్చితి. నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మస్వరూపుడు ఎక్కడున్నాడు?
ఎక్కడున్నాడు అమ్మా? గట్టి చెప్పండి. ఆత్మస్వరూపుడు మన గుండెల్లో ఉన్నాడు. ఎతకండి, ఎతకమాకండి. ఎక్కడ ధనములో కనపడదు, పదవిలో కనపడదు, కులములో కనపడదు, గోత్రములో కనపడదు, దేశములో కనపడదు. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. హల్లెలూయా. కులపిచ్చోని నేను, కబోధిని మతము చోని నేను, మతేలేని ఉన్మాదిని, ప్రభుదేవా పరలోక రాజా నీ రాజ్యములో. కాబట్టి వినండి జాగ్రత్తగా. ఆ బాలయేసు ఎక్కడున్నాడంటే ఇక్కడున్నాడు. నీ గుండెల్లో ఎవరున్నారు నాకు తెలియదు. నీ గుండెల్లో ఎవరున్నారు నాకు తెలియదు. నా గుండెల్లో నా ప్రభువే ఉన్నాడు. నీ గుండెల్లో దేవుడు గాక ఎవరైనా ఉన్నా వాళ్ళు ఏదో రోజు నిన్ను వదిలిపెట్టి పోతారు. అప్పుడు పాట పాడాల, మట్టి నుండి వచ్చిన శరీరం మట్టిలోకి పోయింది. కాబట్టి దివ్య బాలయేసు ఎక్కడో లేడు, మన గుండెల్లోనే ఉన్నాడు, మన హృదయంలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపుడై ఉన్నాడు. అయితే మరియమాత కూడా ఆ బాలయేసుని గర్భమందు మోసుకొని చేసిన మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? అవసరములో ఉన్నవారికి సహాయము చేసింది. లూకా శుభవార్త 1వ అధ్యాయము తీసారా? లూకా శుభవార్త 1వ అధ్యాయము 41వ వచనం. ఆ శుభవచనములు అమ్మ ఎలిజబెతమ్మ చెవిని సిస్టర్ పడగనే 40 నుండి చదవరా, ఏమనుకోకండి. 40. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఒక్క నిమిషం బ్రేక్ ఇద్దాం. ఆమె అంటే ఎవరిక్కడ? మరియ తల్లి, అమ్మ మరియమాత. అదో ప్రశ్న. మరియమాత ఆర్సిఎం వాళ్ళకే మాత, క్రైస్తవులందరికీ మాత. సకల సృష్టికి ఆ? ఎలా మాత? జపమాలలో ఉందండి, క్రైస్తవుల మాత మా కొరకు వేడుకోండి, క్రైస్తవుల మాత మా కొరకు చెప్పాలి. క్రైస్తవులందరికీ మరియమాత ఎలా మాత? సిలువ మీద ఇదిగో నీ తల్లి, అది యోహాను గారి తల్లి, నీకెలా తల్లి? ఆహా, నేను నమ్మది, నేను నిరూపిస్తా. నువ్వు ఎవరివైనా, నీది ఏ సంఘమైనా నేను నిరూపిస్తా. నా యేసు ప్రభు తల్లి నీకు తల్లి, యేసు ప్రభుకి మరియమ్మ తల్లి అయినట్టే మనందరికీ ఎలాగో బైబుల్ పై చూపిస్తా. మొట్టమొదటి తీయండి, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12:13. అట్లే యూదులమైనను. అమ్మా చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. బైబిల్ లేకుండా వచ్చినారు, దేవుడు మేము దీవించును కాక. మీకు బైబిల్ బాగా వచ్చి ఉండాలా, మీకు బైబిల్ కంఠపాఠం వచ్చినట్టు ఉండాలా. రెండో ఎక్క వచ్చిందే, 2 2 2 4 2 3 4 అన్నట్టు అది మీకు ఎంత కంఠపాఠంగా వచ్చో ఇది కూడా మీకు అలా వచ్చి ఉండాలా. అందుకే మీరు బైబిల్ తేకుండా వచ్చి ఉంటారు. హల్లెలూయా. చదవమ్మా. అట్లే యూదులమైన అన్యులమైన బానిసలమైన స్వతంత్రులమైన మనమందరం ఒకే ఆత్మయందు ఒకే శరీరములోకి బప్తిస్మము పొందితిమి. చూడండి, ఒకే ఆత్మయందు అనగా పరిశుద్ధాత్మయందు, ఒకే శరీరములోకి అనగా క్రీస్తు. ఫాదర్ గారు, ఇది క్రీస్తు శరీరం అని మీరు ఎలా చెబుతారండి అనొచ్చు. 27వ వచనం చూడండి, 27వ వచనం. కావున మీరందరూ క్రీస్తు శరీరము. మనమందరం ఎవరి శరీరము? ఏ క్రీస్తు శరీరము? మనమందరం ఎవరి శరీరము? ఈ క్రీస్తుకి జన్మనిచ్చిన తల్లి ఎవరు? క్రీస్తుకి తల్లి ఏమవుతుంది? అమ్మ అవుతుంది. మరి మనకేమవుతుంది? అమ్మే. అమ్మైతే కానీ దేవత కాదు, దేవుడు కాదు. ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరియమాత కథోలికులకే మాత కాదు, మరియమాత క్రైస్తవులందరికీ. నువ్వు ఒప్పుకున్న మాతే, ఒప్పుకోకపోయినా
హల్లెలూయా. రెండవది గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రుడు అగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన హృదయమందున్న ఆత్మ ఎవరి ఆత్మ? యేసయ్య ఆత్మ. బాప్తిస్మము ద్వారా ఎవరి దేహంలో భాగం? యేసయ్య దేహంలో భాగం. ఆత్మీయుడైన యేసయ్యకి జన్మనిచ్చిన తల్లి ఎవరు? మరియ తల్లి. యేసు ప్రభు వారికి మరియ తల్లి ఏమవుతుంది? తల్లి అవుతుంది. జ్ఞానస్థానము ద్వారా ఆయన దేహంలో భాగమైన మనకేమవుతుంది? తల్లి అవుతుంది. ఆరాధించుటక గౌరవించుటక? గట్టి చెప్పండి. గౌరవించడానికే, ఆరాధించడానికి కాదు. అందుకే చెప్పా, పశువుల పాకలో ఉన్న మరియను బిడ్డను చూచి ఎవరిని ఆరాధించారు? బిడ్డనా తల్లినా? బిడ్డని. అందుకే మరియమాతను ఆరాధించకూడదు. అందుకే నేను ఈ మాటను చెబుతున్నా. ఇక్కడ ఆమె అనగా ఎవరు? మరియమాత. చదవమ్మా 40వ వచనం. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి సిస్టర్, మరియమ్మ గారు జకరియా ఇంటిలో ఎలా ప్రవేశించారు? యేసు ప్రభుతో. వెరీ గుడ్. ఇంకొకటి, ఆత్మను కూడా మర్చిపోయారు. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం, దేవుని అనుగ్రహాన్ని పొందుకుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. ఇది రెండవది. మూడోది, పవిత్రాత్మ చే నువ్వు గర్భం ధరిస్తావు. 3, ఆయన నీ గర్భమందు అడుగు. చూడండి ఎంత చక్కగా. అంటే హృదయములో పరిశుద్ధాత్మను మోసుకొని, గర్భమందు యేసయ్యను మోసుకొని ఎలిజబెతమ్మ ఇంటికి వెళ్ళింది. అనగా మరియమాత ఒక్కతే ఎలిజబెతమ్మ ఇంటికి వెళ్ళాల. బాలయేసు మరియమ్మ గారు ఇద్దరు కలిసి ఎలిజబెతమ్మ ఇంటికి వెళ్ళారు. ఈ రోజు నువ్వు ఒక్కదాని ఇంటికి పోకూడదు. ఈ రోజున మన ఒక్కలవే ఇంటికి. కొంతమంది ఇష్టం లేని వాళ్ళు మార్చుకుని వెళ్తారులే. ఏంటిది? మొహం. నీ కోపము నాకు ఆశీర్వాదం అగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మరియమాత బాలయేసును మోసుకొని ఎలిజబెతమ్మ ఇంటికి వెళ్ళినట్లనే ఈనాడు నీవు నీ హృదయమందు పరిశుద్ధాత్మను మోసుకొని ఇంటికి వెళ్ళుదువుగాక. ఆమేనన్న చెప్పండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక విషయం ఏంటంటే, ఆదివారం దివ్య బలి పూజ జరుగుద్ది. ఫాదర్ గారు అక్కడ నిలబడి క్రీస్తు శరీరక్తాలు అనగానే ఆమెను అనేవాళ్ళు ఎవరు లేరు. తీసుకుని అందరూ ఇంటికి వెళతాము. కనీసం మనము తీసుకున్నది దివ్య సప్రసాదం అని కూడా చాలా మందికి తెలియక వెళ్ళి సతికిలబడి ఫోన్ చూసుకోవటమో ఏదో చూసుకుంటూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత ఇంటికి ఎలా వెళ్తారంటే, యేసు ప్రభుని మోసుకొని పోయే వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. హల్లెలూయా. మరియ తల్లి, బాలయేసు ఇద్దరు కలిసి ఎవరింటికి వెళ్ళారు? మీ అందరికి యేసయ్య అంటే ఇష్టం, మరియ తల్లి అన్నా కూడా ఇష్టమే. మరి మరియ తల్లి ఏ విధంగా అయితే బాలయేసును మోసుకొని ఇంటికి వెళ్ళిందో, మీరు కూడా ఈనాడు బాలయేసును మోసుకొని ఇంటికి వెళ్ళుదురుగాక. యేసు మా ఇంటికి రావా, నీ ఆత్మ యేసయ్యా మా ఇంటికి రావా,
హల్లెలూయా. 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 చేతులెత్తి చెబుదామా? భగవంతుడు మనకి రెండు చేతులు ఇచ్చారు అన్నవాడు రెండు చేతులు పైకి లేచి చప్పడకూడదాం. హల్లెలూయా. 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 ఇంటికి వెళ్ళిన మరియ మాత ఏం పలికారు? తర్వాత చదవమ్మా. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనము పలికెను. ఇప్పుడు నా ప్రశ్న, ఎలిజబెతమ్మ పరిస్థితి ఏంటి? నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రావులైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం. ఎలిజబెతమ్మ వయసు మళ్ళిన స్త్రీ అనగా తన పని తాను చేసుకోలేని మరియమాత 3 మాసాలు ఎలిజబెతమ్మ ఇంటిలో ఉన్నారు. అనగా అవసరములో ఉన్నటువంటి వృద్ధురాలైన ఎలిజబెతమ్మకి మరియమాత సహాయము. నిజంగా నీ గుండెల్లో బాలయేసు ఉంటే అవసరములో ఉన్న నీ అత్తను ప్రేమగా పలకరించో. నీ అత్త మంచం పట్టుంది, నీ కన్న తండ్రిని పలకరించడానికి నీకు నోరు రావటల్లా, నీ తండ్రిని పలకరించడానికి నీకు నోరు రాట్లా. ఇక్కడికి వచ్చి వందనం యేసయ్యా అని పాడుతున్నారండి. నీ గుండెల్లో బాలయేసు ఉంటే మంచాన పడిన నీ అత్తని, మంచాన పడిన నీ మామని, మంచాన పడిన నీ తల్లిని, మంచాన పడిన వాళ్ళని ప్రేమగా పలకరించో. మరియమాత 3 నెలలు సహాయం చేసిందండి ఎలిజబెతమ్మకి. బాలయేసు మరియమాత ఎవరింటికి వెళ్ళారు? బాలయేసు మరియమాత ఎవరికి సహాయం చేశారు? గుండెల్లో దేవుడుంటే సరిపోదు, గుండెల్లో దేవుడు పలికిన మాట నువ్వు చెయ్యాల. హల్లెలూయా. చాలా మంది ఈ రోజున భార్య మాట విని తండ్రిని పలకరించిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. భార్య మాట విని తల్లిని పలకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అత్త తిట్టిందని, అత్త కొట్టిందని, అత్త అవమానపరిచిందని ఈ రోజున అత్త మంచాన ఉండ కనీసం అత్తయ్య గారు అన్నం తిన్నారా అని పలకరించే దిక్కు లేదు ఇక్కడ. మళ్ళీ మనమందరం ఎవరి బిడ్డలని? అబ్బో నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. నీ దివ్య రక్తముతో కొనబడిన కొనబడిన బిడ్డను నేను, నీదు దివ్యాత్మను నా చిన్ని హృదయంలో మోసుకొని జీవించు బిడ్డను నేను. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి మంచి మాటలు మరియమ్మ గారి గర్భమందున్న బాలయేసు ఎవరితో పలికారు? చెప్పండి గట్టిగా. ఎలిజబెతమ్మ ఎవరు? వృద్ధురాలు. మనకి వృద్ధులు ఎంతవరకు అవసరం? ఆస్తి రాసే వరకే. మనకు వృద్ధులు ఎంతవరకు అవసరం? మెల్లో తాడు ఇచ్చే వరకే. మనకు వృద్ధులు ఎంతవరకు అవసరం? చేతురుకున్న ఈ 2 గాజులు ఆ ఇచ్చిన తర్వాత ఇచ్చావులే, ఎంతకాలం మేము నీకు పెట్టలేదా అంటారు. కానీ గుర్తుపెట్టుకో, ఒక రోజున నీవు కూడా వృద్ధుడు అవుతావు, వృద్ధురాలిది అవుతావు. ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకును కొలవబడును. ఈనాడు నీ అత్తని గౌరవిస్తే ఒకరోజు నువ్వు అత్త అయినప్పుడు నీకు కూడా గౌరవం వచ్చింది. హల్లెలూయా. 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 ఈనాడు నీ తల్లిని ప్రేమిస్తే నీ బిడ్డలు కూడా నిన్ను ప్రేమిస్తారు. హల్లెలూయా. 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 ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి ఏమని చెప్పారు చెప్పండి సిస్టర్? వందన వచనములు మొదటి పలికెను. నుంచి చదవండి. 40వ వచనం. ఆమె జకరియా ఇంటిలో ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనము ఏ పలికెను. వచనాలు? వందన ఏ వచనము. వచనాలు? ఎలిజబెతమ్మ బాగున్నావా? వృద్ధాప్యములో కూడా భగవంతుడు నిన్ను దీవించాడు. వృద్ధాప్యములో కూడా భగవంతుడు నీ గర్భమును పండించాడు. వృద్ధాప్యములో కూడా యేసు ప్రభువును మార్గమును సిద్ధము చేయడానికి ఒక బిడ్డను నీ గర్భమందు ప్రవేశపెట్టాడు. నువ్వు శాంతంగా ఉండు, నువ్వు ఆనందంగా ఉండు, నేనున్నా, నీ పనులన్నీ నేను చేస్తానని శుభవచనాలు పలికింది ఎవరు? మరియమాత. మరియమాత గర్భమందున్న బాల యేసు.
ఎప్పుడు పోయిద్దో. ఈ మోతేగాను నాకు పట్టిన దరిద్రం వదలు. నా అత్త పోయింది అనుకో, నా భర్త నేను కూర్చోమంటే కూర్చుంటాను, లేవంటే లెగుస్తాడు. లేరా మన మధ్యలో అలాంటి వాళ్ళు ఉన్నారు. దివ్య బాల యేసును కలిగిన మనము శుభవచనాలు మాత్రమే పలకాల. శుభవచనాలు మాత్రమే పలకాల. అత్తయ్య గారు బాగున్నారా, అన్నం తిన్నారా, స్నానం చేశారా, అన్నం అంటాం మనం కూడా. అత్తయ్య గారు అని ఎప్పుడు అంటాం? భర్త చూసినప్పుడేమో అత్తయ్య గారు అంటాం. భర్త బాగానే ఏమంటారు అది మీకే తెలుసు. దయచేసి బాల యేసును కలిగిన మనం అలాంటి మాటలు ఎన్నడూ మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మను కలిగిన మన నోటి వెంట శాపవచనాలు రాకూడదు. ఆశీర్వాద వచనాలే రావాలి, శుభవచనాలే రావాలి, దీవెనకరమైన మాటలే రావాలి, ఆనందపరిచే మాటలే రావాలి. కానీ శాపకరమైన మాటలు నీ నోటి వెంట ఎన్నడూ, ఏ నోటితో అయితే పరలోక జపం చెప్పావో ఆ నోటితో శపించమాక. ఏ నోటితో అయితే మంగళవార్త జపం చెప్పావో ఆ నోటితో శపించమాక. ఏ నోటితో అయితే త్రిత్వస్తోత్రం చెప్పావో ఆ నోటితో శపించమాక. ఏ నోటితో అయితే మొదటి పట్టణం, రెండో పట్టణం, మూడో పట్టణం చదివావో ఆ నోటితో శపించమాక. ఏ నాలుక మీదైతే ప్రభు శరీరం తిన్నావో ఆ నాలుకతో ఏ నరుణ్ణి శపించమాక. ఈ నాలుకతో నీవు దేవుణ్ణి మహిమపరచుదుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 కాబట్టి ఎలిజబెతమ్మ ఇంటికి వెళ్ళిన మరియమాత మొట్టమొదట పలికిన మాట ఏంటి? శుభవచనాలు. శుభవచనాలు పలుకుట వలన ఎలిజబెతమ్మకు కలిగిన మేలేంటి? చదవండి సిస్టర్. ఆ శుభవచనములు ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిని పడగానే ఎలిజబెతమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి ఆమె శిశువు గర్భమందలి శిశువు గంతులు వేసెను. గట్టి చప్పట కొట్టి దేవుని స్తుతిద్దాం. చాలా జాగ్రత్తగా వినండి. మీరు పుట్టింటికి నుంచి అమ్మా నాన్న వచ్చినప్పుడు అరటి పళ్ళు, వస్త్రాలు తీసుకొస్తే, అమ్మో మా అమ్మ ఎంత మంచి నా కోసం తెచ్చిందో. ఏ ఆనందం ఇది? భౌతికమైన ఆనందం. నిన్న సంక్రాంతికి బంగారం రేటు తగ్గింది. అమ్మో మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమో నా కోసం. ఏ ఆనందం? భౌతికమైన ఆనందం. మరియమాత బాలయేసు ఎలిజబెతమ్మకి, ఎలిజబెతమ్మ గర్భమందున్న బిడ్డకి ఇచ్చిన ఆనందం ఏంటో తెలుసా? ఆత్మీయమైన. వెండి తీసుకుపోలా, బంగారం తీసుకుపోలా, వజ్ర వైడూర్యాలు తీసుకుపోలా, ఫ్రూట్స్ తీసుకుపోలా. ఏ మాటలు పలికారు? ఆత్మీయమైన. నీ నోటి వెంట ఆత్మీయమైన మాట మాత్రమే రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాటలు వినగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. దేంతో? ఆనందం. ఆనందముతో. ఇది ఏ ఆనందం? భౌతికమైన ఆనందమా, ఆత్మీయమైన ఆనందమా? ఆత్మీయ ఆనందం. నీ భర్తకి, నీ భార్యకి, నీ బిడ్డలకి, నీ బంధువులకి ఆత్మీయమైన ఆనందం ఇవ్వాలంటే ఆత్మతోనే నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారండి ఆదోని అంటే కర్నూలు బోర్డర్. ఆదోని దగ్గర ప్రోగ్రాంకి వెళ్తున్నా. ట్రైన్ ఎక్కా. గుంటూరులో ఉదయం 7:30 గంటలకి ట్రైన్ ఎక్కా. ట్రైన్ ఎక్కి పైకి పడుకున్నా. వినుకొండ దాటిన తర్వాత, దొనకొండ, గిద్దలూరు దాటిన తర్వాత బాగా ఆకలేస్తుంటే కిందకు దిగి వచ్చాను. నా ఎదురు ఓ స్వామి. ఏ స్వామి? అయ్యప్ప స్వామి. నా ప్రక్క ఒక ముస్లిం సహోదరుడు. ముగ్గురు కూర్చున్నాం. నాకైతే ఆకలేస్తుంది, చేతిలో వాటర్ బాటిల్ కూడా లేదు. సరేలే అని చెప్పి కొంచెం ప్రయాణం చేశాం. అప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. ఆ అయ్యప్ప స్వామిని అడిగా, స్వామి మీ ఛార్జర్ కొంచెం ఇస్తారా అని అడిగాను. అయ్యా నా దగ్గర వైర్ లేదయ్యా, కేబుల్ లేదయ్యా అన్నారు. సరేలే అని, స్వామి మీరు తిన్నారా అని అడిగాను. తినలేదండి అన్నారు. ఈలోపు నా కిటికీ ప్రక్కన కూర్చున్న ముస్లిం సహోదరుడు కూడా వచ్చాడు. ముగ్గురం గచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం. నేను చక్కగా మాట్లాడుతున్నాను. మీరు ఎవరండి అన్నారు.
ప్యాంటు షర్ట్ మీద అన్నా, నేను ఒక ఆర్స్యం చర్చి ఫాదర్నండి అన్నారు. ఇలా మాట చక్కగా పెంచుకుంటూ వెళ్ళాం. నంద్యాల స్టేషన్ వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళాను. 50 రూపాయలకి అర కేజీ అట్టిపళ్ళు కొన్నా. అట్టిపళ్ళు కొని స్వామికి ఇచ్చి, స్వామి మీరు మాలలో ఉన్నారు, తినండి స్వామి అన్నా. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మీలో నాకు క్రీస్తు కనబడుతున్నాడండి అన్నాడు. నా ఊరు కాదు, నా కులం కాదు, నా గోత్రం కాదు. ఆయనలో నేను మతాన్ని చూడలా, ఆయనలో నేను ప్రాంతాన్ని చూడలా, ఆయనలో నా దేవుడు చేసిన రూపాన్ని చూశా. నా దేవుడు చేసిన రూపాన్ని చేశా. ఆ దేవుడు మట్టికి ప్రాణం పోశాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా నువ్వు ఎవరితో మాట్లాడినా నీలో క్రీస్తు కనబడతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆత్మతో మాట్లాడు. అయిపోయింది. ఇంకొంచెం ముందుకెళ్ళాం. డోన్ స్టేషన్ వచ్చింది. నా ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది. అక్కడ ఫాదర్ ఫోన్ చేసి చెప్పాలి. ముస్లిం సహోదరుడు నాకు తెలియకుండా వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి కొత్త ఛార్జర్ కొనుక్కొచ్చాడు. బ్రదర్ నేను ఎవరో మీకు తెలియదు, ఎందుకు బ్రదర్ కొనుక్కొచ్చారంటే, బ్రదర్ మీ ప్రవర్తన చూస్తే నాకు కొనిపెట్టాలనిపించింది, కొనిపించాను, నీ డబ్బులు కూడా నాకు వద్దు బ్రదర్, సంతోషంగా ఉండండి బ్రదర్ అని అన్నారు. ప్రైజ్ ద లార్డ్. మనలో బాల చేస్తుంటే ఓ కులాన్ని చూడవు, ఓ ప్రాంతాన్ని చూడవు, ఓ జాతిని చూడవు, ఓ డబ్బు చూడవు, ఓ రంగు చూడవు, వాళ్ళ అవసరాన్ని చూస్తా. ముసలావిడ ఈమెతో నాకెందుకు, ఈమె వల్ల నాకేమేలు కలుగదు అనుకుందా మరియమ్మ గారు? వయసులో ఉన్నది మరియ తల్లి, అవసరములో ఉన్న వారికి సహాయము దివ్యబాల యేసు చెప్పాడు, ఆమె చేసింది. ఆ శుభవచనాలు వినగానే ఆమె గర్భమందలి శిశువు ఆనందముతో, ఏ ఆనందం ఇది? ఆత్మీయమైన. ఇప్పటికి అయిపోయింది కదా, వచ్చేసాను ఆదోన్ నుంచి. క్రిస్మస్ పండగ ఫోన్ చేసి ఆ స్వామి అంటాడు, స్వామి క్రిస్మస్ పండగకి కేక్ కావాలి, ఏం గిఫ్ట్ కావాలి అడుగు స్వామి అన్నాడు. నేను అన్నాను, నా క్రిస్మస్ పండగకి కేక్ వద్దు, గిఫ్ట్ వద్దు, నువ్వు రక్షింపబడితే హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆ అబ్బాయి దేవుడే కాదు, మన గుంటూరే. అప్పుడప్పుడు ఫోన్ చేసి మనసులో బాధగా ఉంటే మీతో మాట్లాడాలి స్వామి అంటాడు. కొంచెంసేపు ప్రశాంతంగా మాట్లాడతా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, మా ఇంట్లో క్రిస్మస్ పెట్టుకోవచ్చా, మీరు వస్తారా అంటే, ఆహ్వానించిన ప్రతి ఇంటికి నా యేసయ్య రమ్మన్నాడు, నేను వస్తా, నీ ఇంటిని దీవిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. సో బాలయేసు మరియమ్మ ఇద్దరు కలిసి ఎవరింటికి వెళ్ళారు? ఈ రోజు మీరు ఎవరింటికి పోవాలా? ఎవరింటికి పోవద్దు, మీ ఇంటికే పోండి. మీ ఇంటికి వెళ్ళండి, భర్తకి బంధువులందరికీ ఆత్మను పంచండి, ఆత్మీయతను పంచండి. ఆ తర్వాత చదవండి సిస్టర్. ఆమె గర్భమందరి శిశువు ఆనందముతో గంతులు వేసిన తర్వాత ఆమె పవిత్రాత్మచే ఆమె పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలాయెను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది మొదటిది. బాలయేసు మరియమ్మ నుంచి మనం నేర్చుకున్నది ఒకటి, యేసయ్యను మాత్రమే ఆరాధన చేయాలి, మరియమ్మ గారిని ఆరాధన చేయకూడదు. రెండవది, బాలయేసును కలిగిన మనము అవసరములో ఉన్న ప్రతి వారికి, కులమనక, మతమనక, ప్రాంతమనక, జాతి అనక, వర్గమనక, రంగు అనక, రూపమనక, అడిగిన వానికి లేదనకుండా సహాయము చేయాలి. మానవ సేవే మా దైవ సేవ. కంటికి కనపడిన దేవుడా వందనం అనే బదులు కంటికి కనపడే మనిషితో ప్రేమగా మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎన్నోది? రెండవది. మూడవది, బాలయేసును పొందుకున్న మరియమాత చేసిన మూడో పని ఏంటో చూద్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. లూకా శుభవార్త 1:46. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, అప్పుడు మరియమ్మ ఇట్లు అనెను, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా హృదయము ప్రభుని స్తుతించుచు ఉన్నది, నా రక్షకుడైన దేవుని యందు నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. చదవండి. 49
9వ వచనం చదవమ్మా. ఏలయన ఏలయన సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడు నా ఎడల నా ఎడల గొప్ప కార్యములు చేసెను. గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. అందరికి దేవుడి బిడ్డలయ్య భాగ్యము దక్కల. మరియమాతకు మాత్రమే దేవునికి తల్లి అయ్యే భాగ్యము దక్కింది. ఈ సృష్టిలో చాలా మంది ఉన్నారు, అందరూ దేవుని బిడ్డలయ్యారా? అవలే. మనకు దేవుని బిడ్డలయ్యే భాగ్యము, మనము దేవుని దేహంలో భాగమయ్యాము, మనము పరిశుద్ధాత్మని పొందుకున్నాము, మనము రక్షించబడ్డాము, ఆయన దేహములో మనము స్వీకరించాము. కాబట్టి ప్రభువా, నీవు నా జీవితంలో చేసిన మేలులకి ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పువారు చాలా తక్కువ. హల్లెలూయా. ఓ చిన్న సాక్ష్యం చెబుతా వినండి. నేను పని చేస్తున్న విచారణలో ఈ నెల 25వ తారీఖున గుడి పండగ జరిగింది. ఆ గుడి పండగ వాళ్ళు గడిచిన 60 సంవత్సరాల నుంచి చేస్తారు. 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల నుండి వీళ్ళకున్న అలవాటు ఏంటంటే, పొద్దున పూజ చేసుకుంటారు, మధ్యాహ్నం ముక్కుబళ్ళు ఉంటాయి, సాయంత్రం 4 గంటల నుంచి చెప్పండి ఏముంటుంది? కరెక్టే, గట్టి చెప్పండి. తేరు ప్రదక్షిణ ఉంటుంది. తేరు ప్రదక్షిణ ఎలా ఉంటుందంటే, ముందు ఏముంటుంది? బ్యాండ్ మేళం. బ్యాండ్ మేళం పోయిందండి. ఈ రోజుల్లో ఏమొచ్చింది? డీజే. ఒక్క నిమిషం వినండి దేవుని బిడ్డలారా. డీజే ఎక్కడ ఉండిద్ది? డీజే ఎక్కడ ఉంటుంది? పబ్బుల్లో ఉంటుంది. పబ్బుల్లో జరిగే పనేంటి? మద్యపానం, ధూమపానం, గుట్కా, పాన్పర, గంజాయి, అసభ్యకరమైన వస్త్రాలు, అశ్లీలమైనటువంటి కార్యాలు అక్కడ జరుగుతాయి. అక్కడ జరిగేది ఈ రోజుల్లో ఎక్కడికి వచ్చింది? ముందు అన్య దైవాల దగ్గరికి వచ్చింది. ఏ దైవాల దగ్గరికి? అన్య దైవాల దగ్గరికి వచ్చింది. అన్య దైవాల దగ్గరికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? జీవం కలిగిన దేవుడి దగ్గరికి వచ్చింది. జీవం కలిగిన దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆ జీవం కలిగిన పరువు తీయటానికి. హల్లెలూయా. ఏం తీయటానికి? నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. తేరు ప్రదక్షిణ అంటే బండి మీద కానీ రిక్షా మీద మైకి పెట్టుకుంటారు. ఆడోళ్ళు ఏం పట్టుకుంటారు? మైకి పట్టుకొని పరలోక జపం, మంగళవార్త జపం చెప్పుకుంటూ పోతారు. ఈ రోజున తేరు వదిలి పెడుతున్నారు, ముందు చూస్తున్నారు అంతా. ఏంటిది? డీజే. ఎక్కడుంది మన క్రైస్తవ్యం? ఎక్కడుంది మన క్రైస్తవ జీవితం? ఒకవేళ ఫాదర్ గారు గనక అమ్మ ఈ డీజే వద్దు అని సంఘ పెద్దలతో కానీ యువకులతో అన్నారనుకోండి, ఈ సావునూరు మంచోడు కాదు, ఇదేంత కొత్తగా వచ్చి రూల్స్ పెడుతుండో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయత అందరికి నచ్చదండి. యథార్థం అనేది అందరికి నచ్చదండి. తంబూరతో సితారతో నాట్యముతో స్తుతించెదను, నాట్యముతో స్తుతించెదను. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను, నాట్యముతో స్తుతించెదను. నేను ఈ పాట ఎందుకు పాడానంటే, వెనకాల దైవం మందస్సం వస్తుంటే ముందు దావీదు గారు ఏం చేశారు? దావీదు ఓలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు ఓలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. అయితే గడిచిన 60 సంవత్సరాల నుంచి వాళ్ళు అలవాటు. ముందు డీజే, వెనకాల మరియమ్మ గారు, యేసు ప్రభు స్వరూపం. ఇక్కడ ఊరు కనపట్ల. నేను పోయిన తర్వాత అందరు అక్కడే. పాప యేసు ప్రభు అంటరోడు అయిపోయాడు. మరియమ్మ గారు కూడా. వచ్చే సంవత్సరం సినిమా పాటలు లేవు, డీజే లేవంటే, ఓ నువ్వు తొందరగా పో, ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఎందుకేడ అన్నారండి. యువకులకైతే పేకల దాకా ఉంది నా మీద. నేను అనుకున్నప్పుడు వీళ్ళని మాటలతో కాదు ప్రార్థనతో పడగొట్టాలనుకున్నా. మాటలతో కాదు ప్రార్థనతో. పోయిన సంవత్సరం
పండగ అయిపోయింది, గుంటూరులో ఏదో పని ఉంటే వచ్చాను. నేను లేకుండా చూసి డీజే పెట్టుకొని ఆడుతున్నాను. నేనేం చేశాను, ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి నా పడక గదిలో మోకాళ్ళేసి ప్రార్థన చేసుకునే అలవాటు నాకు ఉంటుంది. ప్రభువా, ఈ డీజే పాటలు ఆపయ్యా, నిజంగా నీ బిడ్డ చేసే ప్రార్థన వింటే నీ ముందు జరిగే అసభ్యకరమైనటువంటి కార్యాన్ని ఆపయ్యా అని ప్రార్థన చేసుకున్నా. నేను అనుకున్న వీళ్ళు నా మాట వినర్లే అనుకున్నా. గుంటూరు నుంచి తిరిగి ఇంటికి వెళ్ళేసరికి 6 అయింది. ఫాదర్ గారు, ఈ విషయం మీకు తెలిసిందా? వాళ్ళు ఒక్క పాట డీజే పెట్టారు, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోయారు. అయిపోయింది ఈ సంవత్సరం. ప్రభువా, ఈ సంవత్సరం కూడా అది పెట్టకూడదయ్యా అని చెప్పేసి జనవరి 1 నుండి 24 వరకు నా గదిలో మోకరించి ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, నీవు మహిమపరచబడాలంటే, నీవు ఘనపరచబడాలంటే, నీకు మహిమ చేకూరాలంటే ఇలాంటివి నీ సన్నిధిలో జరగకూడదయ్యా అని ప్రార్థన చేసుకున్నా. మీరు నమ్మరు, ఈ సంవత్సరం నేను తేరు దగ్గర లేను, ఒక్క సినిమా పాట కూడా ఒక్క సినిమా పాట లేదు. కాకపోతే కొంతమంది నా మీద మొహం మీద గుర్రుగా ఉన్నారు. నేనే భుజం మీద చెయ్యేసి, పండగ మనకు దీవెనకరంగా ఉండాలంటే ఇలాంటి కార్యాలు ఈ రోజు కాకపోతే రేపు పెట్టుకుంటామండి అన్నారు. సరే పెట్టుకోండి అన్నారు. 26వ తారీఖు రేపల్లిలో ప్రార్థన ఉంటే మేము టీం అంతా కలిసి వెళ్ళాం. ఫోన్ వచ్చింది, ఫాదర్ గారు మీకు తెలియకుండా మేము డీజే పెట్టాము, సిఐ గారు వచ్చారు, మొత్తం కూడా బీకేశారండి. హల్లెలూయా. మాటలతో పోరాడే కన్నా దేవునితో యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఇంట్లో ఏదైనా సమస్య వస్తే పెద్ద పెద్ద గొంతులేసుకొని అరవకండి, గదిలో మోకాళ్ళేసి ప్రార్థించండి. నీ పక్షమున ప్రభు పోరాడతాడు, నీ పక్షమున ప్రభు యుద్ధము చేస్తాడు, నీ పక్షమున శత్రువు నోళ్ళు దేవుడు మూయిస్తాడు, నిన్ను గెలిపిస్తాడు. నిన్ను ఎప్పుడు తలగానే ఉంచుతాడు కానీ తోకలాగా చేయడు. నేను ఎందుకు ఈ మాటలు పలుకుతున్నానంటే బిడ్డలారా, ఆ ప్రభు నా ఎడల గొప్ప కార్యము చేశాడు అని గ్రహించిన మరియమాత నా హృదయము ప్రభుని స్తుతిస్తుంది. నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ హృదయముతో స్తుతించింది, ఆత్మలో ఆనందించింది. బాలయేసును కలిగిన మనం కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరికి? థ్యాంక్ యూ అని అందరికి చెబుతాం, స్తోత్రం యేసయ్యా అని ఆయనకి చెప్పం. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం ఆటోవాడికి చెబుతారు, డ్రైవర్కి చెబుతారు, ఆఫీసులో చెబుతారు, చివరికి దేవుడి దగ్గరికి వచ్చే థ్యాంక్ యూ జీసస్ అంటామా? అనం. కానీ ఆయనకు కావలసిన ప్రార్థన కూడా అదే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా. చరిత్ర మొత్తం చూస్తే అబ్రహాము గారు ప్రభుని స్తుతించారు, దానియేలు గారు ప్రభుని స్తుతించారు, దావీదు గారు ప్రభుని స్తుతించారు, తోబీతు గారు ప్రభుని స్తుతించారు, మరియమాత ప్రభుని స్తుతించారు, పౌలు గారు ప్రభుని స్తుతించారు, సౌలు గారు ప్రభుని స్తుతించారు, స్టెఫాను గారు ప్రభుని స్తుతించారు. ఇక దేవుని స్తుతించిన వారు బైబిల్లో ఎవరు? మనం కూడా దేవుని స్తుతించాలి. ఇప్పుడు వినండి,
స్తుతించుట వల్ల ప్రయోజనము ఏమి? నీవు స్తుతించుట వల్ల మహిమ కలిగిన దేవుడు ఆ మహిమ కలిగిన స్తుతులనే సింహాసనం మీద ఆసీనుడవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నీవు దేవుని స్తుతించుట వలన మహిమ కలిగిన దేవుడు మహిమ కలిగిన ఆ స్తుతుల సింహాసనం మీద కూర్చొని నీకు కావలసిన దీవెనలు నిండుగా దయచేస్తాడు. అందుకే ఆయనను స్తుతించటం మానకండి. తోబీతు గ్రంథములో 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. తోబీతు గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం, 18, 19 వచనాలు. తోబీతు, యూదీతు. బుద్ధిమంతుల సలహాను పాటింపుము, ఆ, మంచి ఉపదేశమును ఆ, ఎప్పుడునూ పెడచెవిన పెట్టవద్దు. ఆ. ప్రతి కార్యమునందు ప్రతి ఎన్నో వచనం సిస్టర్ అది? 19వ వచనం. 19వ వచనం. బైబిల్ గ్రంథం ఉన్నవాడు చూడండి, 19వ వచనం. ప్రతి కార్యమునందు దేవుని స్తుతింపుము. దేవుని స్తుతించాల. ప్రతి కార్యమునందు దేవుని స్తుతించుమా. నీవు చేపట్టిన నీవు కార్యములనెల్లా చేపట్టిన కార్యములెల్లా సఫలము సఫలము చేయమని చేయవలెనని అతనిని అతనిని వేడుకొనుము. ప్రతి కార్యములో కూర్చున్న దేవుని స్తుతించాలి, నిలబడిన దేవుణ్ణి స్తుతించాలి, పడుకున్న ప్రభుని స్తుతించాలి, శ్రమలలో ప్రభుని స్తుతించాలి, సంతోషంలో ప్రభుని స్తుతించాలి. బాలయేసుని కడిగిన మరియమాత ప్రభుని స్తుతించింది. అందుకే తెస్సలోనికే ప్రజలకు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయము 18వ వచనం. అన్ని వేళల యందును అన్ని వేళల యందు కృతజ్ఞులై ఉండుడు. ఆ దేవునికి కృతజ్ఞులై అన్ని వేళలా ఆదరించెడి ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా అంచలేను నేను. అన్ని వేళలా ఆదరించెడి ఆత్మరూపి నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీరలేను నీ రుణం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక చివరిగా ఒకటి చెప్పుకొని ముగించుకొని దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. దివ్య బాలయేసును కలిగిన మరియమాత చేసిన ఇంకొక కార్యం ఏంటో చూద్దాం. యోహాను శుభవార్త, యోహాను శుభవార్త 2వ అధ్యాయం. సరే, 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 5వ ఆయన వచనం. తల్లి యోహాను శుభవార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి ఆయన తల్లి సేవకులతో సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు. ఏమందండి? ఆయన చెప్పినట్లు. ఇక్కడ చూడండి, మంచి మాట. అక్కడేమో నోటితో వందన వచనాలు పలికింది, ఇక్కడేమో నోటితో దేవుని స్తుతించింది. ఇక్కడేమో ఆయన చెప్పినట్టు. ఎవరు చెప్పినట్టు? ఆయన అంటే ఎవరు? ఎవరైనా ఇప్పుడు ఆయన చెప్పినట్లు చెయ్యండి అనే బ్యాక్గ్రౌండ్ ఏంటి? వివాహం జరుగుతుంది, వివాహం జరుగుతుంది. అందరికి ఏం పోస్తున్నారు? ఆ రోజులలో యూదుల కాలంలో ద్రాక్షారసం ఎవరైతే పోస్తారో వాళ్ళు ధనవంతులు, వాళ్ళు ధనవంతులు. సో ద్రాక్షారసం అయిపోయింది, ఆ ఇంటి పరువు పోబోతుంది. వినండి జాగ్రత్తగా. ఈ రోజున నీ కొడుకు వల్ల, నీ భర్త వలనో, నీ భార్య వలనో, నీ బిడ్డల వలనో ఇంటి పరువు పోబోతుందేమో. సమాజంలో నీ బిడ్డల వలన తల ఎత్తుకుని తిరగలేకపోతున్నావేమో. సమాజంలో గట్టిగా నోరు విప్పి మాట్లాడలేకపోతున్నారేమో. అలా మాట్లాడాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయన చెప్పినట్టు చేయాలి. ఎవరు చెప్పినట్టు చెప్పండి? ఎవరు చెప్పినట్టు? మనము తప్పుడు సలహాలు ఇస్తాం. ఉదాహరణకి యాకోబు ఎవరు? మోసగాడు. మోసగాడు ఎందుకు అయ్యాడు? తల్లి చెప్పిన మాట వినుట వలన. తల్లి ఏం చెప్పింది? గొర్రెను తీసుకురా,
కొయ్యి, గొర్రెతో జుట్టుకు, నానక మాంసం ఇవ్వు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, గమనించండి. ఆయన చెప్పినట్టు చేయాల. తల్లి చెప్పినట్టు చేశాడు, మోసగాడిగా మిగిలిపోయాడు. ఎవరు చెప్పండి? ఎవరు? యాకోబు. నరుడు మాట నీ వింటే ఒక మోసగాడిగా మిగిలిపోతావు ఈ లోకములో. కాబట్టి ఆయన చెప్పినట్టు చేయాలి. ఆయన చెప్పినట్టు చేస్తే లాభం ఏంటి? ఇక ముగిస్తా. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. అక్కడేమున్నాయి? ఖాళీ కుండలు. ఖాళీ కుండలు దేంతో నింపమన్నాడు దేవుడు? నీటితో నింపమన్నారు. నీరేమయ్యింది? ఆ ద్రాక్షారసాన్ని ఎవరికి పంచిపెట్టారు? విందు నడిపే పెద్దకి. ఆ ద్రాక్షారసం ఏమైంది? ముందు ద్రాక్షారసము కంటే ఇది బాగా శ్రేష్టంగా ఉంది. ఒకటి కుండ, రెండవది నీరు, నీరు కాస్త ద్రాక్షారసం, ద్రాక్షారసం కాస్త పెద్దలకి, పెద్దలకి ఇచ్చిన ద్రాక్షారసం శ్రేష్టమైన ద్రాక్ష. ఈ నీటి కుండలు ఎవరు? మనమే. మన బతుకే మట్టి బతుకు. ఎంత శుభ్రంగా స్నానం చేసినా రుద్దితే వచ్చేది అది తెల్లదేహమైన నల్లదేహమైన. ఈ మట్టి కుండను దేవుడు దేంతో నింపమన్నాడు? నీరు. నీరు అంటే నీరు కాదది, దేవుని వాక్యం. జీవజలం. జీవజలం అనగా దేవుని వాక్యమే. హల్లెలూయా. వ్యభిచార స్త్రీ, నువ్వు నా దగ్గరికి వస్తే నీ నోటి వెంట జీవజల నదులు ప్రవహిస్తాయి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇంతకాలం నీకు 5 నరుల మీద కోరిక పుట్టింది, ఈనాటి నుండి నీ కోరిక పుట్టదో, నా మీద ప్రేమ పుట్టిద్ది అన్నాడండి. హల్లెలూయా. ఏ జలం ఇది? నీ గుండెని దేవుని వాక్యంతో నింపు. నీ గుండెని దేవుని వాక్యముతో నింపు. దేవుని వాక్యముతో నింపితే ఈ నీరు కాస్త ఏమైంది? ద్రాక్షరసంగా మారింది. ద్రాక్షరసం దేని సూచిస్తుంది? ఆత్మీయతని సూచిస్తుంది. నీ బ్రతుకు కూడా ఆశీర్వాదకరమైన బ్రతుకుగా దేవుడు మారుస్తాడు. పోబోతున్న పరువుని నిలబెడతాడు. 10 మందిలో తల ఎత్తుకునేలా చేస్తాడు. 10 మందిలో నీ పరువు నిలబెడతాడు. నా భగవంతుడు ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తే. హల్లెలూయా. విందు నడిపే పెద్దకెళ్ళాడు. తాగండి అయ్యంటే ముందు ద్రాక్షారసం కన్నా ఇప్పుడు ద్రాక్షారసమే. అంటే దాని అర్థం ఏంది సార్? ఇంతకు ముందు నీ బ్రతుకు దరిద్రమైన బ్రతుకు, ఇప్పుడు నీ బ్రతుకు ఆశీర్వదింపబడిన బ్రతుకు. ఆయన చెప్పినట్టు చేస్తే మెట్లు మీద మెట్టు దేవుడు ఎత్తుకుంటే వెళ్తాడు. ఆశీర్వాదకరమైన బ్రతుకుగా దేవుడు నిన్ను చేయునుగాక. ఆమేన్. అందరం నిలబడి, అందరం మోకరించి, శిరమును వంచుడి వినయము తోడ నీ మహయాద్భుత వరవాణిని శిరమును వంచుడి వినయము తోడ ధన ప్రజ్వలింప గుప్తము నిండు పాతవు పందము పంచేంద్రియము గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా పరమ పితావా పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుదన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ దేవా, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా
మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. ఈ అపరూపములో దాగి ఉన్న నీ దివ్య దేహమును స్వీకరించుతున్న మా ఆత్మలను పదిలపరచి లోకమునకు దూరముగా మేము మహిమపరచి గణపరచే గొప్ప భాగ్యమును దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము స్వామి. శిరములు వంచి దేవుని దీవెన పొందుకుందాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక.